ప్రార్థించుదము. ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, మమ్మలను మిక్కిలి ప్రేమించిన మా గొప్ప దేవ, మహోన్నతుడ, శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన టీవీ కార్యక్రమాల ద్వారా పరిశుద్ధమైన మీ వాక్యము విని ఆశీర్వాదాలు పొందడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ప్రార్థన టీవీ కార్యక్రమాలన్నిటిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి నీ ప్రియమైనటువంటి బిడ్డ టి సువర్ణ రాజత్నమ్మ గారిని, వారి కుటుంబాన్ని దీవించి మీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి బిడ్డను దీవించమని, నీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధిల్లింపచేయమని, నన్ను నీ నోటి బూరగా ఆశీర్వదించి మీరు నాలో ఉండి మాట్లాడి ఘనత మహిమలు పొందుమని నజరేయుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవునికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుండి 39 వచనాల వరకు మనం చదువుకున్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి జన సమూహాన్ని యేసుప్రభు ఏ రీతిగా ఆశ్రయించినాడో ఆ భాగములో రాయబడి ఉంటున్నది. 3 దినముల నుండి యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచున్నారు, వాక్యము వినుచున్నారు. అటువంటి జన సమూహమును చూచి యేసుప్రభు వారు వారికి తినడానికి ఏమీ లేదు, కొందరు మూర్ఛపోతారేమో, వారిని ఒట్టి చేతులతో ఉపవాసంతో పంపివేయుట నాకు మనస్సు లేదు. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, కొన్ని వేల జన సమూహము యేసు సన్నిధిలో ఉంటున్నారు, వారికి వాక్యము బోధిస్తున్నాడు. 3 దినముల నుండి అక్కడ ఉన్నారని యేసుప్రభు వారే మనకు తెలియపరుస్తున్నాడు. మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 3 దినాల నుండి వారు వాక్యం వింటున్నారు, యేసు సన్నిధిలో ఉంటున్నారు, యేసు ప్రభువుకు దగ్గరగా ఉంటున్నారు. అందువలన యేసు వారందరినీ బాగా ఎరిగిన వాడై ఉన్నాడు. వారి దగ్గర ఏమేమి ఉన్నాయి, వారి యొక్క హృదయాలను ఆయన ఎరిగి ఉన్నాడు, వారి కడుపును ఆయన ఎరిగి ఉన్నాడు, వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన చూచినాడు. యేసు మీద ఉన్నటువంటి భయము, భక్తి, వారు ఏ రీతిగా వాక్యం వింటున్నారో ఆ విషయాలన్నీ కూడా యేసుప్రభు వారు తెలుసుకొని ఉన్నాడు. తెలుసుకొని అన్ని వేల జన సమూహం ఉంటే అన్ని వేల జన సమూహాన్ని గురించి ఆయన ఏమంటున్నాడంటే, తినడానికి వారి దగ్గర ఏమీ లేదు, కాబట్టి వారికి ఆహారం పెట్టాల. ఏమీ లేనటువంటి ఆ ప్రజలకు యేసుప్రభు వారు అన్నిటినీ అనుగ్రహించి తృప్తికరంగా వారిని ఆశీర్వదించి తిరిగి పంపడము జరుగుతుంది. చూడు, యేసును నమ్మిన వారికి, ఆయన పాదాల చెంత చేరినటువంటి వారికి యేసుప్రభు ఇచ్చేటటువంటి ధన్యత, ఆశీర్వాదం ఏమిటంటే, వారి అవసరాలేంటో ఆయన తెలుసుకున్నాడు. వారి అవసరాలు తీర్చి తృప్తికరమైన జీవితము వారికి అనుగ్రహించున్నాడు. వారు నిండుగా అన్ని కలిగిన వారుగా వారు తిరిగి వెళ్ళుచున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ లోకములో మనమందరం కూడా తృప్తిగా జీవించాలా. ఏమీ లేని వాళ్ళు కూడా, ఏమీ లేకపోయినప్పటికీ యేసును నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యము చదువుకొని ఆయన్ను ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన వాక్యము వినినప్పుడు, వాక్య ప్రకారం బడి మనము ప్రవర్తించినప్పుడు దేవుడు ఆయనే మనల గురించి తెలుసుకుంటాడు. మనము ఎక్కువగా అడిగినా అడగలేకపోయినా దేవునికి సమస్తము తెలుసు. మన మనస్సెరిగినటువంటి దేవుడు ఆయన.
మన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. మనం అడగకపోయినా మన అవసరాలన్నీ యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి అక్కడ ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టినాడు. మూర్ఛపోతారనగా రోగములతో ఉన్నటువంటి వారిని యేసు ప్రభు వారు స్వస్థపరిచినాడు. వారు ఏమీ లేనటువంటి ఆ ప్రజలకు నిండు ఆశీర్వాదాలతో తృప్తిగా అనగా యేసు దగ్గరికి వచ్చి ఏమి కొదవ లేకుండా, కొరత లేకుండా వారు వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకే యేసును మనము నమ్మాలి, ఆయన మాట మనం వినాలి, ఆయన దగ్గర మనము జీవించాలి, ఆయన సహవాసములో మనం ఉండాలి. మనము అడిగినా అడగలేకపోయినా మన అవసరాలు దేవునికి తెలుసని మనము తెలుసుకోవాలా. కొండ మీది ప్రసంగములో యేసు ప్రభువు వారు ఈ రీతిగా మనకు బోధిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నప్పుడు, మీరు అడగక మునిపే మీకు అక్కర ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసును అంటాడు. చూడు, ఈ లోకములో ఆ రీతిగా తెలుసుకునే వారు ఎవరు కూడా లేరు. మాకు తెలిసి కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. కన్నులతో చూచి కూడా తప్పించిన వారి లోకములో చాలామంది ఉంటున్నారు. ఒకడు దారి పక్కన పడినాడు, కొర ప్రాణంతో ఉన్నాడు. చూచి కూడా అక్కడ అవసరము గుర్తించి కూడా పట్టించుకోకుండా పక్కకు పోయిన వారు చాలామంది ఉంటున్నారు. కానీ ఒకడు మాత్రమే, మంచి సమరీయుడు మాత్రమే ఆ పరిస్థితి చూసి ఆ దొంగల చేత కొట్టబడిన వాడిని పట్టించుకొని అతని అవసరము తీర్చినాడు, అతని ప్రాణాన్ని కాపాడినాడు. ప్రాణము పోతూ ఉన్నటువంటి ఆ యొక్క క్షణములో ప్రాణము పోసినాడు మంచి సమరేయుడు. కాబట్టి ఈ లోకంలో మనల్ని పట్టించుండేవారు ఎవరు కూడా లేరని మనం తెలుసుకోవాలా. మన అవసరాలు చూచేవారు లేరు, మనకు సహాయము చేసేవారు లేరు. ఇంకా మనలను చూచి అసూయపడేవారే, విరోధాన్ని పెంచుకునేవారే ఈ లోకము మనం చూచినప్పుడు మనిషికి మనిషికి వైరము ఏర్పడుతుంది, రాజ్యాలకు యుద్ధములు ఏర్పడుతున్నాయి. దేవుని ప్రేమను చూపించలేకపోతున్నారు, దేవుని మనస్సును చూపించలేకపోతున్నారు. కానీ మనల్ని ఎరిగినటువంటి దేవుడు, మనలను పట్టించుకునే దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు. చూడు, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు అని ముందుగానే యేసు ప్రభు వారు తెలుస్తున్నాడు. కాబట్టి మనం అలాంటి నజరుడైన యేసు, మనలను ఎరిగిన దేవుడు, మనలను చూచుచున్న దేవుడు, మన అవసరాలు ఎరిగినటువంటి దేవుడు. ఆయన అంత ప్రేమామయుడు, కరుణామయుడు ఈ లోకములో జన్మించినాడు. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో మన జీవితము గడపాలి, ఆయన వాక్య ప్రకారం బడి మనము జీవించాలి, ఆయనను మన హృదయములో చేర్చుకోవాలా. దేవుడు మనకి ఏ కొదవ లేకుండా, కొరత లేకుండా దీవిస్తాడని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుంటే అక్కడ పౌలు ద్వారా దేవుడు సెలవిస్తారు. ఆయనకు యేసు ప్రభువుకు ఉన్నటువంటి కటాక్షము, ఆయనకున్నటువంటి కరుణ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఇచ్చే దేవుడని సెలవిస్తున్నాడు. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, అడుగడము అనగా ప్రార్థన చేయడం, ఊహించడం అనగా ప్రార్థనలు కూడా మనం చెప్పలేని విషయాలు, మన మనస్సులో ఉన్నటువంటి విషయాలు, మన అవసరాలు బయటికి చెప్పలేము, మనము బయట ఎవరికి తెలియపరచలేము, మన హృదయంలోనే ఉంటాయి కొన్ని విషయాలు. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను ధారాళంగా దయచేయి దేవుడని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అంత ప్రేమామయుడు, కరుణామయుడు ఆయన సన్నిధిని మన జీవితము గడపాలా, ఆయన వాక్య ప్రకారం బడి మనం ప్రవర్తించాలా. యేసును మన హృదయములో చేర్చుకొని మనము జీవించినట్లయితే మనం అడిగినా అడగలేకపోయినా మన అక్కర్లు ఆయనకు తెలుసు, మన అవసరాలు ఆయనకు తెలుసు.
అందుకే కొండ మీద ప్రసంగములు అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఆఖరు వచనాల్లో యేసు ప్రభు బోధిస్తాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెదకండి, అప్పుడు మీకు అన్నీయు అనుగ్రహింపబడును. చూడండి, ఈ లోకములో మనం బాగా బ్రతకాల, బాగా జీవించాల, ఏమి కొదవలేని వారుగా, కొరత లేని వారుగా, అన్ని కలిగినటువంటి వారముగా ఈ లోకములో మనం జీవించాలంటే అన్నిటినీ ఇచ్చే దేవుణ్ణి మనం తెలుసుకోవాలా. ఎవరు మనకి ఇవ్వగలరు, ఎవరు మన అవసరాన్ని తీరుస్తారు, ఎవరు మనకు సహాయం చేస్తారని ప్రశ్న వేసుకొని ఆ యేసు వైపు మనం చూడాలా. యేసే మన అవసరం తీర్చే దేవుడు, ఆయనే మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు, మన కొరకు తన ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, మన కొరకు తన రక్తాన్ని చిందించినటువంటి దేవుడైన మృత్యుంజయుడై నిరంతరము దేవాది దేవుడుగా, రక్షకుడుగా ఆయన నిరంతరము స్తుతులు స్తోత్రములు అందుకొనుచున్నటువంటి దేవుడని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు మనలను బాగా ఎరిగినటువంటి దేవుడు, మన అవసరాలను బాగా గుర్తించే దేవుడు. ఎవరికి ఏమి కావాలనో ఎవరునూ వట్టి చేతులతో వెళ్ళకూడదు, ఎవరు ఖాళీ మనస్సుతో వెళ్ళకూడదు. సమృద్ధిగా అన్ని కలిగిన వారుగా ఈ లోకంలో బాగా జీవించాలనేది దేవుని యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క ప్రేమని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకున్నప్పుడు, యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు, మానవుని ఆంతర్యము ఆయనకు తెలుసు, మనుషుని గురించి ఎవరు ఆయనకు సాక్ష్యమీయ అవసరం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. చూడు ప్రియమైన వాళ్ళరా, ఆ యోహాను సువార్తలో 2వ అధ్యాయము 24-25 వచనాలలో అక్కడ యోహాను భక్తుని ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆయన యేసు అందరినీ ఎరిగినవాడు, మానవుని ఆంతర్యము ఆయనకు తెలుసు, మనిషిని గురించి ఆయనకు ఎవరు సాక్ష్యమీయ అవసరం లేదనేది దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. చూడు ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. నతానియేలు యేసుప్రభు దగ్గరికి రాగానే నతానియేలు గురించి యేసుప్రభు వారు తెలియపరుస్తున్నాడు. నతానియేలు ఏ చెట్టు కింద కూర్చున్నాడు, ఆ చెట్టును గురించి చెప్తున్నాడు. ఆ చెట్టు కింద అతడు కూర్చున్నాడా, నిలబడినాడా, నిద్రపోతున్నాడా, ఆ విషయాన్ని గురించి చెప్తున్నాడు. తరువాత నతానియేలు పేరును గురించి చెప్తున్నాడు. తరువాత నతానియేలు యొక్క హృదయాన్ని గురించి యేసుప్రభు వారు తెలియపరుస్తున్నాడు. నతానియేలు, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు బాగా. అనగా అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చుని ఉన్నావు, చెట్టు పేరు చెప్తున్నాడు. ఆయన నిలబడినాడా, కూర్చున్నాడా, నిద్రపోతున్నాడా అని చెప్తున్నాడు. తరువాత నతానియేలు పేరు పెట్టి పిలుస్తున్నాడు. తరువాత నతానియేలు యొక్క హృదయాన్ని, మనసును గురించి అక్కడ యేసుప్రభు వారు తెలియపరుస్తున్నాడు. ఇతని యందు ఏ కపటము లేదని సెలవిస్తున్నాడు. అనగా నతానియేలుని గురించి క్షుణ్ణంగా అతని పేరు మొదలుకొని, అతని హృదయము మొదలుకొని, అతడు ఎక్కడ కూర్చున్నాడు, ఆ చెట్టు మొదలుకొని, అతని అరికాలు మురుగు నడినెత్తి వరకు బాగా పరీక్ష చేసి అతని గురించి యేసుప్రభు వారు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనల్ని కూడా ఆ రీతిగా చూచున్న దేవుడైన, మనలను ఎరిగినటువంటి దేవుడైన, బాగా తెలుసుకునే దేవుడైన, మనం ఏ మూలనున్నాము, ఎక్కడ ఉన్నామో కూడా యేసుప్రభు వారికి బాగా తెలుసు. చెట్టు కింద కూర్చున్నటువంటి వాడిని పేరు పెట్టి పిలిచి యేసుప్రభు వారు అతనికి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఇంకొక వ్యక్తి చెట్టు పైన కూర్చున్నాడు, చెట్టు ఆకుల మధ్యలో ఉంటున్నాడు, ఎవరికి తెలియకుండా రహస్యముగా ఒక చెట్టు ఎక్కినాడు. అతని పేరు జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయము
మొదటి 2 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఆ యెరికో మార్గమున వస్తుంటే జక్కయ్యలో ఒక మనస్సు కలిగింది. యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు కానీ అతనికున్న కష్టాలు ఏమిటనగా పొట్టివాడు. అంటే అతడు దగ్గరికి రాగానే పొడవైనటువంటి మనుషులు చాలామంది ఉంటున్నారు, గుంపులుగా ఉంటున్నారు. వాళ్ళ మీదికి చూడాలంటే అతనికి శక్తి లేదు. రెండవదిగా అతడు పొట్టివాడు అనగా అందరికంటే తక్కువవాడు. అందువలన యేసును చూడలేకపోతున్నాడు. అందులో ఒక ఆలోచన చేసినాడు, నేను ఎట్లయినా యేసును చూడాలా. ఆయన్ను చూడాలని అతడు ఏం చేసినాడనగా ఒక చెట్టు ఎక్కింటున్నాడు. ఆ చెట్టు ఎక్కినప్పుడు ఒక ధనవంతుడయ్యుండి చెట్టు ఎక్కినాడంటే అవమానముగా అతడు ఫీల్ అయిపోయి ఆకుల మధ్యన అతడు దాచిపెట్టుకొని ఆ దారిన యేసు ప్రభువు నడుస్తూ పోతుంటే జనులు కూడా వెళ్ళిపోతుంటే యేసును కన్నులార చూచి ధన్యుడు కావాలని అనుకున్నాడు. అయితే యేసు ప్రభువు వారు నేరుగా చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ తల పైకెత్తి జక్కయ్య అని పిలవడం జరిగింది. చూడు ప్రియులారా, జక్కయ్య అని పేరు ఎప్పుడు కూడా ఎవరు కూడా పిలవలేదు, యేసు మాత్రమే పిలుస్తున్నాడు. అతని పేరు తెలుసు బాగా, అతని గురించి బాగా ఎరిగినవాడు, అతని మనస్సును అతని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు యేసు ప్రభువారు. అందుకు జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా. చూడు ప్రియులారా, యేసును చూడాలని అనుకున్నాడు, ధన్యుడైపోయినాడు. ఒకటేసారి ఎవరికీ తెలియకుండా చెట్టు ఎక్కినాడు. ఆ చెట్టు నుండే అతనికి రక్షణ కలిగి ఉన్నది. చెట్టు నుంచి త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. ఇతడు అబ్రహాము కుమారుడని దీవించినాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నదని అక్కడ యేసు ప్రభువు వారు దీవించినాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు సెలవిస్తుంటున్నాడు, యేసును నమ్ముకొని ఆయనందు విశ్వాసం ఉంచి భయము భక్తితో మనము ప్రార్థన చేసుకొని ఆయన వాక్యము విని ఆయన సన్నిధిలో మనము ఉంటే దేవుడు గొప్పగా మనల్ని దీవిస్తాడు, మన అవసరాలు తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. ఒక ఆయన చెట్టు దాపున దాచిపెట్టుకున్నాడు, అతని పేరు ఆదాము. అందుకు దేవుడేమన్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే చెట్టు దాపున దాచిపెట్టుకున్నాడు. ప్రియులారా, ఒకరు చెట్టు కింద ఉన్నారు, ఒకరు చెట్టు పైన కూర్చున్నారు, ఒకరు చెట్టు దాపున దాక్కున్నారు. అయినా దేవుడు వారిని ఎరిగిన దేవుడు. ఏ స్థలాల్లో ఉన్నారు, ఏమి చేస్తున్నారు, వాళ్ళ అవసరం ఏమిటి, వాళ్ళ అక్కర్లు ఏమిటని బాగా తెలిసినటువంటి దేవుడు మన యేసు ప్రభువారు. కాబట్టి ఆయన సన్నిధికి మనం రావాలి, యేసును మన హృదయములో చేర్చుకోవాలా. దేవుని వాక్య ప్రకారం పడి మనం జీవించినట్లయితే మనలో ఏ అవసరాలు ఉన్నాయో, మన జీవితం ఏమిటి, ఈ లోకములో మనకి ఏమి కావాలనో అవన్నీ కూడా దేవుడు తీర్చి మనకు ఆశీర్వదిస్తాడని. ఏమీ లేదు వీళ్ళ దగ్గర. చూడు, యేసు ప్రభు దగ్గర వాక్యము వింటున్నటువంటి వారిని గురించి ఏమీ లేదు. అయితే యేసును నమ్మినాక అన్ని కలిగి ఉన్నారు. అన్ని కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాలు వారు పొంది ఉన్నారని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఉదాహరణంగా ఏమీ లేనటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే, ఎలియాను గురించి సమయమున మనం ధ్యానం చేస్తే, ఎలియా అనగా ఒక ప్రవక్త, దేవుని చేత పిలువబడినటువంటి వాడు. ఎలియా అనగా అర్థము యెహోవాయే రక్షణ. ఈ లోకములో ఎవరి వలన రక్షణ లేదు, యెహోవా వలనే రక్షణని అతని పేరుకు అర్థము రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమీ లేనటువంటి ఒక వ్యక్తిగా అనగా తల్లిదండ్రుల గురించి అతని గురించి రాయలేదు, అతని గ్రామమున ఒక ఇండ్లు ఉండదని కూడా రాయలేదు, అతడు ఒక పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ జీవించని రాయలేదు.
అతడు ఒక అరణ్యములో ఉంటున్నాడు, అరణ్యములో పెరిగి ఉంటున్నాడు. ఆ యొక్క ఎలియాను దేవుడు ఎందుకు పిలిచాడు మనం ఆలోచన చేస్తే, దేవుడు ఒక ముఖ్య ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అన్యులతో కలిసి విగ్రహ పూజలు చేయకూడదు, అన్యులతో కలిసి ఇతర దేవుళ్ళకు నమస్కారం చేయకూడదని అక్కడ ఏం చేశాడంటే, దేవుడు ఎలియాను పిలిచి ఎలియా ద్వారా దేవుని మాటలు ఇజ్రాయేలుకు అందిస్తున్నాడు. అలాంటి సేవలో ఉన్నప్పుడు ఒకసారి ఎలియాకు కరువు వచ్చినది. అనగా తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు. అతని పరిస్థితి, ఆ దేశంలో కరువు వచ్చినందువలన అతనితో దేవుడు సెలవిస్తున్నాడు, ఎలియా నీవు ఇక్కడ ఉండవద్దు, కెరీతు వాగు దగ్గరికి నీవు వెళ్ళుమని అక్కడ దేవుడు ఆజ్ఞాపించినాడు. దేవుని మాట ప్రకారం పడి ఎలియా కెరీతు వాగు దగ్గరికి, ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేసినాడు, కాకులతో ఆహారం పంపినాడు. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక అరణ్యములో ఉన్నటువంటి వాడు, ఏ దిక్కు దశ లేనటువంటి వాడు, ఏమి లేనటువంటి వాడు, ఆ దేశములు ఆ రాజ్యములో కరువు వచ్చినప్పటికీ, అయితే ఏలియాకు మాత్రము దేవుడు కరువు రానియకుండా అతని ఆకలి తీర్చడానికి, అతని అవసరము తీర్చడానికి దేవుడు ఒక నది దగ్గరికి పంపినాడు. ఈ నది నీళ్లు నీవు త్రాగుము, ఇదిగో కాకులకు నేను ఆజ్ఞాపించినాను, కాకులు వచ్చి నీకు ఆహారం తెస్తాయని దేవుడు చెప్పినప్పుడు చూడు, అద్భుతంగా ఆశ్చర్యంగా అతడు దేవుని నమ్మడము, దేవుని వాక్యాన్ని నమ్మడము, దేవుని మాటలు నమ్మడము, దేవునికి విధేయత చూపించడం అనేది అక్కడ జరుగుతున్నది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఈ విషయములన్నీ కూడా అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే కొంతకాలానికి అక్కడ నది నీళ్లు అయిపోయినాయి. చూడు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు కాకులతో ఆహారం పంపిస్తున్నాడు, కానీ తాగడానికి నీళ్లు లేవు. కాబట్టి దేవుడు ఇంకొక చోటికి ఎలియాను పంపడం జరుగుతుంది. సారెపత్ అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలికి నేను ఆజ్ఞాపించినాను, నేను సెలవిచ్చినాను, ఏమిటనగా నిన్ను పోషించడానికి. చూడు ప్రియమైన వారులరా, ఇతడే ఏమీ లేనటువంటి వాడు, ఆహారం లేనటువంటి వాడు, ఒక అరణ్యములో ఉన్నటువంటి వాడు, దిక్కుదశ లేనటువంటి వాడు, ఎన్నిక లేనటువంటి వాడు. అటువంటి వాడిని దేవుడు ఎక్కడికి పంపినాడంటే, ఇంకా లేనటువంటి బీదరాలింటికి అక్కడ దేవుడు పంపినాడు. ఆ బీదరాలికి, విధవరాలికి నేను ఆజ్ఞాపించినాను, నేను సెలవు ఇచ్చి నిన్ను పోషించడానికి. నీవు అక్కడికి వెళితే ఆమెను అడిగినట్లయితే నీ ఆకలి ఆమె తీర్చుంది, నీ దప్పిక ఆమె తీర్చుందని దేవుడు ఎలియాకు చెప్పి పంపడము జరుగుతుంది. ఆ రీతిగా ఎలియా ఆమె దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు బోధించడము, దేవుని వాక్యము ఆమెకు తెలియపరచడం జరిగింది. ఆమె దేవుని విశ్వాసం ఉంచి మొట్టమొదటి అప్పాన్ని ఎలియాకి ఇచ్చినది. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తుంటున్నాడు, దేవుని మాట విని దేవుని వాక్య ప్రకారమడి జీవించినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు మనలను ఏ స్థలానికి వెళ్ళినా ఆ స్థలములో దీవిస్తాడు. ఏ ప్రాంతములో ఉన్నప్పటికీ ఆ ప్రాంతము అక్కడ దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. అరణ్యములో దేవుడు దీవించినాడు, నది దగ్గర దేవుడు దీవించినాడు, ఒక బీదరాలి ఇంటి దగ్గర, ఏమీ లేనటువంటి ఆమె దగ్గర దేవుడు ఎలియాను దీవించినాడు. కాబట్టి మనల్ని కూడా ఆ రీతిగా దీవించే దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు. ఆయన సన్నిధిలో మనం జీవించాలి, ఆయన వాక్య ప్రకారముడి మనం జీవించాలి. యేసు క్రీస్తును మన హృదయములో చేర్చుకోవాలా. మనం ఏ ప్రాంతములో ఉండినా, ఏ ప్రయాణములో ఉండినా, అరణ్యములో ఉండినా, గ్రామాల్లో ఉండినా, పట్టణాల్లో ఉండినా, ఏ స్థలానికి వెళ్ళినా అంతటా ఉన్న యేసయ్య అందరినీ ఎరిగినటువంటి దేవుడైనా, అందరికీ సహాయం చేసే దేవుడైనా, అందరికీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడని మనం తెలుసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకొకసారి ఎలియా ఒక్క దినమంతా ప్రయాణము చేసి
మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నప్పుడు ఎలియా ఏం చేస్తాడనగా ఒక్క దినమంతా ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసి ఆకలిగొని అలసట చెంది అతడు ఏం చెప్తాడంటే, యెహోవా దేవా, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడను కాదు, ఇక నాకు చాలు, నా ప్రాణము తీసుకోమని అక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రాణము తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత బాధపడుతున్నాడో, ఎంత కృంగిపోతున్నాడో మనం ఆలోచన చేయొచ్చు. నిరాశకు ఎంత గురైపోయినాడో మనం ఆలోచన చేయొచ్చు. ఇంకా ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, ఎవరు నన్ను చూచేవాళ్ళు లేరని చివరికి తన ప్రాణము తీసుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. మామూలుగా ప్రార్థన చేసేది రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు, ఇతరులను కాపాడడానికి ప్రార్థన చేస్తారు. కానీ ఎలియా తన ప్రాణము తీసుకోమని ప్రార్థన, ఎందుకనగా ఆపదల్లో పడిపోయినాడు, చాలా కుంగిపోయి ఉంటున్నాడు, నిరాశలో పడిపోయినాడు. ఆయన చూచుచున్న దేవుడు, ఎలియా ప్రార్థన దేవుడు ఆలకించి ప్రాణము తీసుకోలేదు, ప్రాణాన్ని ఇంకా ఇచ్చినాడు దేవుడు. చూడు ప్రియమైన వాళ్ళరా, చివరికి ఎలియా ఎలాంటి ఆశీర్వాదం పొందినాడంటే మరణం అనేది లేకుండా అతడు ఒకేసారి దేవుని దగ్గరికి ఆరోహణమవడం జరుగుతుంది. చూడు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చినాడు, గొప్ప ధన్యత ఇచ్చినాడు. కృంగిపోయినటువంటి, ఎన్నిక లేనటువంటి, ఎవరు సహాయం చేయనటువంటి అలాంటి స్థితిలో దేవుడు దీవించి తన దగ్గర చేర్చుకోవడానికి ఆరోహణం ఇచ్చినాడు. మరణం అనేది చూడకుండా దేవుడు అంత గొప్ప ధన్యత ఇచ్చినాడని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. చివరికి ఎలియా ఎక్కడ చేరినాడని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధుడైన మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నప్పుడు యేసు ప్రభువారు రూపాంతరము పొందినప్పుడు ఆ రూపాంతరములో యేసు ప్రకాశించినాడు. ఆయన యేసుకున్నటువంటి వస్త్రాలు ఏ చాకలివాడు చలువ చేయనంత తెల్లగైనాయి. అలాంటి సమయంలో యేసుతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే మోషే మాట్లాడుతున్నాడు, ఎలియా మాట్లాడుతున్నాడు. చూడు ప్రియమిటి వాళ్ళరా, ఎక్కడో ఏమీ లేనటువంటి ఎలియా, ఎన్నిక లేనివాడు, దిక్కుదశ లేనటువంటి వాడు, అన్ని పోగొట్టుకొని అతడు మరణాపేక్ష గలవాడై పరారైపోయినటువంటి అతనికి దేవుడు ఎంత ధన్యత ఇచ్చినాడని మనం ఆలోచన చేస్తే యేసు సన్నిధిలో అతడు చేరినాడు. యేసుతో అతడు మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా యేసుతో చూస్తున్నాడు. చూడు దేవుడు ఎంత గొప్పగా దీవించినాడో, గొప్ప ఆధిక్యత ఇచ్చినాడో మనము చూడవచ్చు. ఈ లోకంలో ఏమీ లేదా, మనకు ఎవరు సహాయం చేయడం లేదా, మన అవసరాలు తీరడం లేదా, మనము పరీక్ష చేసుకోవాలా, మనము దేవుని సన్నిధిలో మనం కాలం గడపాలా, యేసును మన హృదయములో చేర్చుకోవాలా. ఎలియాని ఏమీ లేనివాడు, అటువంటి వానికి దేవుడు అన్నిటిని అనుగ్రహించి యేసు దగ్గర చేర్చినాడు. యేసు దగ్గర ఒక పర్ణశాల కట్టుదామని పేతురు కూడా పలుకుతున్నాడు. చూడు, ఇండ్లు లేకపోయినా దేవుని సన్నిధిలో ఒక ఇండ్లు కట్టుకోవడానికి, ఒక ఇంటిలో నివాసం చేయడానికి దేవుడు ఆ గొప్ప ధన్యత ఇచ్చినాడు. అందుకే ఎలియాను గురించి అతడు ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు సెలవిస్తున్నాడు. అతడు చేసే ప్రార్థన బలమైనటువంటి ప్రార్థనని దేవుడు సెలవిస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నప్పుడు ఎలియా మన వంటి స్వభావము గలటువంటి మనిషి, మన మాదిరి ఆయన కూడా ఒక తల్లిదండ్రులకు జన్మించినాడు. ఈ లోకములో ఒక శరీరం ఆయనకుంటున్నది, ఒక మనిషి అతడు. అయితే అతడు దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని సన్నిధిలో కాలము గడిపేవాడు, దేవుని వాక్యం మీద విధేయత చూపించిన వాడు, దేవుని తన మనస్సులో ఎన్నిక చేసుకునేటువంటి వాడు, బయలు దేవతను తిరస్కరించిన వాడు, 400 మంది బయలు ప్రవక్తలను చంపినటువంటి వాడు, ఒకే దేవుడని ఈ లోకానికి తెలియపరిచిన వాడు. అతడు చేసిన ప్రార్థన బలమైనటువంటి ప్రార్థన. వర్షము పడకూడదని, 3.5 సంవత్సరములు పడకూడదని ప్రార్థన చేస్తే వర్షము పడలేదు.
తిరిగి వర్షము రావాలని ప్రార్థన చేస్తే మళ్ళీ 3.5 సంవత్సరము వర్షం వచ్చింది. అలాగే ఎంత బలమైన ప్రార్థనో మనం ఆలోచన చేయవచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుడు సెలవిస్తున్నాడు, తన ప్రజలు తన దగ్గర 3 దినములండి ఉంటున్నారు. వారి దగ్గర ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు. అలాంటి వారికి అన్నిటిని అనుగ్రహించి, వారి అవసరాలు తీర్చి, వారి రోగములను స్వస్థపరిచి తృప్తికరంగా దేవుడు వారిని పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని కూడా తృప్తికరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. తన బిడ్డలుగా మనం వర్ధిల్లింపజేస్తాడు. ఆ యేసును మన హృదయములో చేర్చుకొని ఆయన వాక్య ప్రకారం పడి మనం ముందుకు పోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమ, దయ, కనికరముల తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ దగ్గర చేరిన జనులు 3 దినములు అక్కడ ఉన్నప్పుడు వారి అవసరాలు ఎరిగిన దేవుడవు, వారిని చూచిన దేవుడవు, వారికి సహాయం చేసిన దేవుడవు, అన్నిటిని గురించి తృప్తిపరిచిన దేవుడవు. ఎలియా ఏమీ లేనివాడు తండ్రి, అతన్ని గొప్పగా దీవించి నీ సన్నిధిలో జీవించే భాగ్యం ఇచ్చినావు తండ్రి. మీకే స్తోత్రములు, ఘనత, మహిమలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన టీవీ కార్యక్రమానికి ఇప్పుడు ఈ సమయంలో స్పాన్సర్ చేసినటువంటి నీ ప్రియమైన బిడ్డ శ్రీమతి టి సువర్ణ రాజత్వము గారిని దీవించమని అడుగుకుంటున్నాం. ఆమె మంచి ఆరోగ్యం దయచేయమని, ఆమె కుటుంబాన్ని దీవించమని, వారి ప్రార్థన ఆలకించి సంతోష జీవితం దయచేయమని తండ్రి, ఈ ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా వినుచున్న ప్రతి బిడ్డను దీవించి మీ పరలోకపు వాక్యములు విప్పి పట్టుదల ఆశీస్సులు మనకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్న సహవాసము ఇక చేయన మనకు యేసు ప్రతి బిడ్డకు ఇప్పుడల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.